నేనేదో హాయిగా ఉన్నావు అంటే సేవలు పూజలు అంటున్నావు. ఇది శోభనపు రాత్రి, పూజల రాత్రి కాదు. కాదండి, నాకు పతి సేవ లభించిన రాత్రి. అసలు పతివర్తలు ఇలాగే ఆచరించాలని మా అమ్మ పతివర్త సెలవిచ్చింది. సెలవిచ్చిందా? మీ అమ్మకి నేనేం ద్రోహం చేశానే? నిన్నులా తయారు చేసి నా మీద వదిలేసింది. అవును, శోభనపు రాత్రి ఏం చెయ్యాలో మీ అమ్మ పతివర్త చెప్పలేదా? నేను చెప్తాడా? లే ఇక్కడికి సత్యాన్సీ లేదు, ఆవిడ మీ తాలూకే. దేవతలకి ఎలా భోజనం పెట్టిందో తెలుసా? ఒంటి మీద బట్టలు నిప్పేసుకుని. తప్పు, అలాంటి మాట మాట్లాడకండి. మా అమ్మమ్మ పతివర్త లక్షణాలు తెలియజేస్తూ కొన్ని పుస్తకాలు కూడా రాసింది. ఆ పుస్తకంలోని అందమైన కందం చదివి చెప్పనా? కంద? ఈ రాత్రి పూట కందా పెండలు ఏమిటి? ప్రాణనాథ, పతి తన సొంత కొంగు బంగారముగా సతతము భావించుటయే పతివ్రతల ధర్మ కర్మ బంధము సుమతి. అమ్మాయ్యో, రోజు ఇలా పద్యాలు రాగాలు పాడిన చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావంటే? అపచారం అంత మాట అనకండి. ఆ యముడే వచ్చినా సరే మీ ప్రాణాలు తీసుకెళ్ళలేదు. అయ్యో, ఇవాళ మొదటి రాత్రి కదా, ఖుషీగా ఉందాం అని సిల్క్ సెంటు కూడా పూసుకొచ్చారే. ఇలా ఏడిపించేస్తున్నావేంటే? రాత్రి తెల్లవారులు ఇంతేనా? మీరు నిద్రపోయే వరకండి. ఆ తర్వాత మీ పాదాల చెంతే ఈ కఠినెల మీద పడుకుంటాను. మొదటి ఇదిగో సుబ్బారాయుడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని మా అయ్యతో చెప్పేశా. ఆహా, చెప్పేశావా? మరి మీ అయ్య ఏమన్నాడు? గౌరీ, వాడిని ఇలా తీసుకురా, ఆ గార్డెన్ నేను చూడాలి అన్నాడు. అలా అన్నాడా? సరే, తక్కిందంతా నేను చూసుకుంటాను. మరైతే ఇప్పుడే వెళ్ళి చూడు, అయ్యా లోపలే ఉన్నాడు. ఓ అలాగే. ధనియాలు ఒరే ధనియాలు, నువ్వు చాలా మంచివాడివిరా. నా దారి కట్టురాకరా, నేను గౌరిని ప్రేమించాను. ఎవడు రావాడు నా కూతుర్ని ప్రేమించానంటున్నాడు? నేనే మామయ్య, మీ కాబోయే అల్లుణ్ణి దీవించండి. ఏం కూర్చోవరా? కాబోయే అల్లుడు వీడురా, ఈ గుండు ఫైల్ మాన్. చూడ్డానికి పైకి అలా ఉన్నాడు గాని ఏనుగంత బలం ఉంది, యమస్ట్రాంగ్. అమ్మాయి ధనియాలుగా నువ్వు కాసేపు నోరు పీరా. అమ్మాయి ఏరా, ఏనుగు బలం ఉందా? దమ్ముంటే ఈ గుండు ఫైల్ మాన్తో తొడగొట్టి జయించరా. గెలిస్తే గౌరు నీదే. భలేగా చెప్పావయ్యా. ఇద్దరికి పోటాపోటీ కుస్తీ పెట్టు. గౌరీ, పందెం వద్దని చెప్పు గౌరీ. మేము ఒప్పుకున్నట్లే. గౌరీ, మన పెళ్లికి పసుపు బట్టలు కట్టుకుందాం అనుకున్నాను, చివరికి బ్యాండేజీ కట్టుకోవాల్సి వస్తుందో ఏం. ఒప్పుకున్నట్లేనా? ఇది ఏమిటయ్యా, ఇది అన్యాయంగా ఉంది. మీరే సవాలు వేసుకుంటున్నారు, మీరే ఒప్పేసుకుంటున్నారు. నువ్వు ఒప్పుకోవయ్యా. అలాగే ఏ దొంగ దొరికావు? నాన్న. ఎవరు దొంగ? దొరకడమా? ఎవరితో ఆడుతున్నావు? అబ్బే ఎవరు లేదు నాన్న, ఒక్కరితోనే ఆడుకుంటున్నాను. ఒక్కదాని ఇలా తోటలం తిరగకూడదని చెప్పలే? ఇలా తోటలం తిరుగుతుంది, నీకు పెళ్ళి అవుతుంది. ఇంటికి పద, ఈ పెళ్లి చేస్తాను. పదమ్మా, పద తల్లి. బుర్ర పొక్కడిందే. ఎవడు రాయించుకుంటే? చెట్టు మీద పక్షులుంటాయి నాన్న. చెట్టు మీద పక్షులా? సరే, తుపాకి తెచ్చి కాల్చి పారేస్తాను పక్షులకి. ఇంటికి పద. నాన్న కాసేపు ఆడుకొని వస్తాను నాన్న. ఒరి గాడిదా, నువ్వట్లా? గాడి కాదు నాన్న, ఎవడా కుక్క? స్కూల్ కొట్టి ఆర్కులు వెంబడి తిరుగుతున్నావరా? నువ్వేదో చదువులు చదివి డిగ్రీలు సంపాదించి పెద్ద కట్నాలు తీసుకొస్తావని నేను మీ అమ్మ ఆశ పెట్టుకుంటే ఇదట్లా నువ్వు చేసే మరి? నన్నేం చేయమంటావు నాన్న? స్కూల్ వాడు పాస్ కానివ్వండి. చిక్కులేదు. 3 సంవత్సరాలు సిస్టరైజ్ కూర్చున్నావు స్కూల్ ఫైనల్లో. మరి నాయన బాబు, నా మాట వినరా. స్కూల్ ఫైనల్ పాస్ అయితే 10,000 రా, బిఏ పాస్ అయితే 25,000 రా, ఎంబీబీఎస్ లో సీట్ వస్తే 50,000 రా, పాస్ అయితే 1,00,000 రూపాయలు రా, ప్రాక్టీస్ పెడితే 2 లక్షలు రావరే నాయన. ఓ చింతేనా, బోడి కట్నాల కోసం చావడం పాత పద్ధతి నాన్న. నేను అంతకంటే మరో కొత్త పద్ధతి కనిపెట్టాను. ఏమిటో ఇది? ఏముంది, ప్రేమోపాసన చేసి మంచి లక్షాధికారి ఏకైక పుత్రికను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నమేం కర్మ, ఆస్తి అంతా మందే. మాటలు నేర్చావు, అదైనా ఏడు. అదిగో ఆ ఏడుపు ఏడుస్తుంటే కుక్క అంటబడింది. నేనేం చేతులు కట్టు కూర్చోలేదు, పారిపోయి వచ్చేసాను. ఊరికే వదిలారని
ఉత్తినే పోతావా? పోయింది పో మా పరివు. ఇప్పుడు ఉండేడుతుంది కనుక పరువట పరువు. మంచివాడు గనక ఆనాడు మీరు మూటలు మోయించిన అన్నలని అభిమానించి చెర వదిలించాడు. పదండ నైలు, చెయ్యవలసిన సత్కారాలు అబ్బో చాలా ఉన్నాయి. ఆహా ఆహా, వేడి వేడి ముద్ర అన్నగారిని కూడా తగిలించండి. ఇది మనకు తలవప్పు. అలంకారాలకు అలవాటు పడ్డ వీపే. ముత్యాలు ప్రెసిడెంట్ పాత్రలు అయిపోరు. సరే గాని నువ్వు ఒక లెక్క చెప్పు. పైడి తల్లి సంతకెళ్ళొచ్చి నట్టింట 5 గుడ్లు పెట్టాడు. అందులో 2 గుడ్లు నువ్వు అట్టు వేశావు. ఇంకా ఎన్ని మిగులుతాయి? ఆడు మాకు 6 గుడ్లు గారు అదేమన్నా కూడా పాట. నన్ను కోడి పోతుంటావా? నిన్నేరన్నారా నీ మీద వచ్చు. నన్ను అనలేదు, ఎంతమంది సాక్ష్యం. ఇంటిగా నీ పని చెప్తాను ఏమనుకున్నావు? అబ్బా శ్రీరామచంద్ర, మీరు ఇలా గొడవలు పెడితే మీకు చదువులు ఎలా వస్తాయి? ఒరే సన్యాసి నువ్వు చెప్పు, 2 గుడ్లు పోతే అందులో ఇంకెన్ని ఉంటాయి? మరేనండి 2 పోతే మరెన్ని ఉంటాయి? అది ముఖమే కాదు, నీకే తెలుసు. కాడి తెచ్చిన మొగుడిని నాకు తెలవకపోతే నీకు తెలుసుంటే? అప్పాలు నరసమ్మ ఏం తగ్గిస్తున్నట? అది కాదమ్మా, ఈ రాకాసి 2 రోజులు 4 అంటుంది. చెప్తే వినదు, మొండి.